సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 23 వచనములకున్న వాక్య భాగం. విత్తువాను గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ప్రియులారా, ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాను గూర్చినటువంటి ఉపమానమును తెలియజేసి ఆ ఉపమాన భావమును వివరించటం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడ్డాయి. కొన్ని విత్తనములు మంచి నేలలో పడ్డాయి. విత్తనము దేవుని వాక్యమునకు గుర్తుగా ఉంది. ఈ 4 రకాల భూములు 4 వ్యక్తిత్వాలను లేకపోతే 4 రకాల హృదయాలను సూచించుచుండటం లేఖనంలో మనం చూడగలుగుతాం. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనమును పోలిన జీవితాలు వాక్యమును గైకొనని జీవితాలు. వాక్యం వింటారు కానీ విన్నదానిని గ్రహించకపోవటాన్ని బట్టి సాతానుడు వారి హృదయంలో ఉండి ఆ మాటలను తీసివేస్తాడు. రాతి నేలను విత్తబడిన వారి జీవితాన్ని పోలినటువంటి వారు లోతు లేనటువంటి క్రైస్తవ్యానికి, లోతు లేని ప్రార్థనలో కానీ భక్తిలో కానీ ఆత్మీయతలో కానీ లోతైన అనుభవం లేని జీవితాలకు గుర్తుగా ఉంది. అందుకని ఆ విత్తనాలు కూడా మొలుస్తాయి కనుక అడుగున రాతి పొర ఉండటాన్ని బట్టి అవి నిష్ఫలమైపోతాయి. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వారి జీవితాన్ని పోలినటువంటి వారు ఎవరంటే ఐకిక విచారాలు, లోకపరమైన వ్యామోహాలతో నింపబడిన జీవితాలు. ముండ్ల పొదలు ఎదిగినటువంటి ఆ విత్తనాలను బాగా అణిచివేయటాన్ని బట్టి అవి నిష్ఫలమైపోయాయి అంటున్నాడు. వాక్యం కంటే, దేవుని కంటే ఐకిక విచారాలతో, ధన వ్యామోహములతో, లోకపరమైన వ్యామోహాలతో నింపబడి వాక్యములో నిష్ఫలమైపోయేటటువంటి జీవితపు అనుభవంలో ఉన్నటువంటి వారు వీరు. 4వది, మంచి నేలన విత్తబడినటువంటి వారి జీవితాన్ని పోలినటువంటి వారు వాక్యము విన్న వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించేవారు. ప్రియులారా, ఇటువంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మాటలు దేవుడు మనకు ఎవరిస్తున్నాడో, ఏ మాటలు ఆయన మనకి తెలియజేయుచున్నాడో ఆ మాటలు విని గ్రహించి వాటిని అనుసరించి నడుచుకొనగలిగిన వారుగా, వాటిని గైకొను వారుగా ఉండాలి.
వాక్యంలో చాలా చోట్ల ప్రభువారు తెలియజేస్తాడు. సమయం సమీపించుచున్నది. ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన విషయాలను లేకపోతే ప్రవచన వాక్యములను వినువాడును, ధ్యానించువాడును, గైకొనువాడును ధన్యుడు అంటున్నాడు. కనుక విని వదిలిపెట్టేవారుగా కాకుండా, విని మరిచిపోయేవారుగా కాకుండా, ఏమి వింటున్నామో దాన్ని గ్రహించి దానిని అనుసరించి జీవించినాడే మనం సఫలపరచబడతాం, ఫలములతో నింపబడతాం, ఆత్మీయతలో ఎదిగేవారుగా ఉంటాం, దేవుడు ఆశించే జీవితాలు కలిగిన వారుగా ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి ఎలాగుందే? త్రోవ పక్కన పడిన విత్తనం వల్లే వాక్యాన్ని వింటున్నావు కానీ గ్రహించని స్థితిలో ఉంటున్నావా? రాతి నేల పడిన విత్తనం వల్లే లోతైన ప్రార్థన అనుభవం, భక్తి అనుభవం లేక దిగజారిపోతున్నావా? ముండ్ల పొదల్లో పడిన విత్తనం వల్లే లోక విచారాలు, ధన వ్యామోహములు నీ భక్తిని, నీ ఆత్మీయతను అణిచివేస్తున్నాయా? అలాగ ఉంటే ఆయన మనల్ని పిలుచుకున్నందుకు ప్రయోజనం ఉండదు. కనుక ఆ జీవితాలు మనలో ఉంటే వాటిని సరిదిద్దుకొని, సరిచేసుకొని, వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం జీవించేవారుగా ఉన్నాం. జీవించి సఫలపరచబడదాం, ప్రభు ఆశించే ఫలములతో నింపబడదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము కేవలం వాక్యం వినివారుగానే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారుగా ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండటానికి మీ బిడ్డలైనటువంటి వారందరికీ జ్ఞాన వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. వాక్యం విని గ్రహించి గైకొని ప్రభా సఫలపరచబడగలిగే అనుభవాలను ప్రతి ఒక్కరికి దయచేయండి స్వామి. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. అయా, చదువుతున్న బిడ్డలు, ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తగిన జ్ఞాన వివేచనలు దయచేయండి ఆయన. ఎవరు ఏ కార్యాల్లో ఉన్నారో వారి కార్యాలన్నింటిని మీరు సఫలపరుస్తూ, కృప చూపుతూ ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.